ఫ్రెండ్స్, ఈ హరిబాబు అనేవాడు కేవలం ఆవేశంతోనో లేదంటే కోపంతోనో కోపావేశంతోనో ఏదో ఇక్కడ ఆ అమ్మాయిని వైష్ణవిని చంపలేదు. తన పక్కా ప్లానింగ్తోనే చంపాడు. అయితే ఇదే విషయం కనుక మనం చూసినట్లయితే పూర్తిగా వాట్సాప్ చాటింగ్లో కూడా అది కంప్లీట్గా బయటపడింది. అయితే వాట్సాప్ చాటింగ్లో పోలీసులు బయటపెట్టిన నిజాల ప్రకారం అతి దారుణమైన చాటింగ్ ఉందన్నమాట. అయితే ఈ వైష్ణవి అనే అమ్మాయి ఎంత అమాయకురాలంటే ఆఖరికి తన సెల్ ఫోన్లో వాల్ పేపర్గా కూడా తన భర్త ఫోటోనే పెట్టుకుంది. అంత అమాయకురాలు అన్నమాట. అంటే ఎంత గుడ్డిగా నమ్మింది అంటే కరెక్టే, పెళ్లి చేసుకునే సమయానికి తనకి అబ్బాయి అంటే అంత నచ్చలేదు. కానీ ఆ తర్వాత ఎంతలాగా ఇష్టపడింది, ఎంతలాగా తనని తన సొంత వాడిగా నావాడు తిను అని అనుకుందో తన యొక్క ప్రొఫైల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అయితే నిజం చెప్పాలి అంటే వీడికి అంటే ఈ హరిబాబు అనేవాడికి వివాహేతర సంబంధం ఉంది. వివాహం ముందు ఇంకొక సంబంధం ఉంది అంటే అక్రమ సంబంధాలు చాలా కారణంగా కనిపిస్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే డబ్బు గొడవలు ఇక్కడ మ్యాటర్. ఏంటంటే ఈ వైష్ణవి అనే అమ్మాయి చిచ్చర పిడుగు అనే చెప్పచ్చు. వయసు 19 సంవత్సరాలే కావచ్చు, కానీ తనకు సంబంధించి చాలా అంటే చాలా ముందు చూపు కలిగిన అమ్మాయి అన్నమాట. ఏదైనా సరే నేను సాధించగలను, నేను చేయగలను, నేను ఏదైనా చేస్తాను అనే మంచి కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళలో వైష్ణవి కూడా ఒకటి. మీరు ఇప్పుడు చూడండి, చక్కగా తన భర్త ఫోటోనే పెట్టుకుందన్నమాట. తన వాల్ పేపర్గా ఎంత ప్రేమ లేకపోతే అలా జరుగుతుంది చెప్పండి. అయితే ఇక ఏం జరిగింది అంటే వాట్సాప్ చాటింగ్లో ఈ అమ్మాయిని ఎలా చంపాలి, ఈ అమ్మాయికి ఏ విధంగా ఈ హరిబాబు అనేవాడు దొరికిపోయాడు అంటే వీడికి అక్రమ సంబంధాలు ఉన్నాయి. అంటే పెళ్లి తర్వాత కూడా వీడు వేరే అమ్మాయితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. పెళ్లికి ముందు వివాహేతర సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఏం జరిగింది అనేది కనుక చూస్తే ఊహించని ట్విస్ట్ ఏంటి అంటే ఇతను అంటే ఈ హరిబాబు అనేవాడు చాలా అంటే చాలా శృతి మించేశాడన్నమాట. నిజానికి వీడికి డబ్బు యాస కొంత ఉంది, కానీ వీడు వైష్ణవిని ఫస్ట్ చంపాలనుకోలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు వేరే అమ్మాయితో లింకప్ పెట్టుకున్నావో నేను ఆ మెసేజ్లు చూశాను. నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావని నిలదీసి అడిగేసరికి ఇక అక్కడున్న వీళ్ళ అమ్మ అంటే ఈ హరిబాబు వాళ్ళ అమ్మ అన్నయ్యలు ఇద్దరూ కూడా ఊహించని విధంగా రెచ్చగొట్టారు. ఊహించని విధంగా అన్నమాట. అంటే అసలు ఆ మాటలు వింటే మనుషులు ఇలా కూడా ఉంటారా, మానవత్వం అయినా ఇది అన్నట్టుగా అయిపోయింది. అయితే తనని వేరే అమ్మాయితో తిరగనివ్వటం లేదని, అలాగే డబ్బులు సరైన టైంకి ఇవ్వటం లేదని, వీడికా డబ్బులు లేవు. అయితే ఈ అమ్మాయి వైష్ణవి అనే అమ్మాయి ఏం చేసిందంటే నేనైతే నా డబ్బులు ఇవ్వనని చెప్పింది. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా సరే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పెళ్ళాం కానీ మొగుడు కానీ అంటే భార్యాభర్తల్లో ఎవరైనా సరే తప్పుదోవ పడుతుంటే అంటే ఇంకొకళ్ళు అంటే భార్య తప్పు పడుతుంటే భర్త తప్పు పడుతుంటే భార్య సరిదిద్దడానికి నీకు డబ్బులు చేతికి వస్తున్నాయి కాబట్టే నువ్వు ఇలా చేస్తున్నావంటూ కసురుతారు. అంటే దుబారా ఖర్చులు ఆపుకోమని చెప్తారు. అదే క్రమంలో వైష్ణవి కూడా నీకు డబ్బు విషయం ఇది లేదు, నువ్వు ఆ అమ్మాయికి ఎంత ఇస్తున్నావేంటి అనేది కూడా అడిగింది. అక్కడైతే వాట్సాప్ మెసేజ్లో మాత్రం ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదని క్రూరంగా కఠినంగానే ఆ అమ్మాయిని చంపాలని తను మళ్ళీ తిరిగి లేస్తే మాత్రం మనకి మంచిది కాదు అంటూ రకరకాలుగా అసలు ఇంకా దారుణమైన చాటింగ్ ఉందన్నమాట. అయితే ఆ చాటింగ్ని చూసి పోలీసులైతే షాక్ అయిపోయారు. అంతేకాకుండా దీని వెనకాల అంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరితో అయితే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడో వాళ్ళని కూడా విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు ఏమైనా ప్రోద్బలంతో ఇలా చేశాడా అనేది కూడా ఇక్కడ మ్యాటర్. ఏంటంటే వీడు ఒప్పుకున్న నిజంలో ఏంటి అంటే వీళ్ళ అమ్మ ఇద్దరు అన్నయ్యలు కలిసి అటు డబ్బు కోసం ఇటు అంటే ఒకళ్ళని వీళ్ళిద్దరూ అన్నలేమో డబ్బు కోసం నువ్వు డబ్బులు లాగవచ్చు, నువ్వు డబ్బులు అడుగు, ఆ అబ్బాయిని డబ్బులు అడుగు, ఎందుకు ఇవ్వదు, 5 లక్షలు ఎందుకు ఇవ్వదు, వాళ్ళ అన్నయ్యలు ఇద్దరూ సంపాదిస్తున్నారు, వాళ్ళ వదినలు ఇద్దరూ సంపాదిస్తున్నారని చెప్పేసి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంచెం పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఏదో ఇంకా కష్టపడి పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని రూపాయి కూడబెట్టి సరే మా చెల్లికే కదా మా బావకే కదా ఇస్తున్నామని చెప్పేసి ఆ ధోరణిలో ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళైతే అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళని కూడా వీళ్ళు రెచ్చగొట్టి అంటే వీళ్ళకి ఏం లేదు, తీరం దాటాక తెప్ప తగలేసింది ఆ రకం. వైష్ణవి దగ్గర రావలసిన 5 లక్షలు వచ్చాయి. అయితే ఆ అమ్మాయితో
వీడు భార్యగా అన్ని సుఖాలు పొందాడు, ఫస్ట్ అయిపోయింది. సెకండ్ థర్డ్ విషయం ఏంటంటే ఇంకా డబ్బులు కావాలి, ఇంకా కొత్త కొత్త అమ్మాయిలు కావాలి, ఇది వీడికి కావాల్సిందే. సో అడ్డుగా ఉన్నది ఎవరు? ఈ అమ్మాయి. సో అందుకని చంపేశాడన్నమాట. అయితే ఇది వాట్సాప్ చాటింగ్ లో చాలా క్లియర్ గా బయటపడింది. ఆ విషయాలన్నింటినీ కూడా ఇక ఇతనైతే తెలుసుకున్నాడు. ఇతను ఎలా అంటే ఆ వాట్సాప్ చాటింగ్ మీద డిలీట్ చేసేసాడు, కానీ ఎన్క్రిప్టెడ్ డేటా ద్వారా పోలీసులు బయటకు తీసి మొత్తం విషయం అంతా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఇతన్ని అంటే ఇక్కడ ఇంకా చాలా విషయం ఉంది. అసలు వాళ్ళ అత్తయ్య కేవలం చంపించడానికి కారణమైందా, లేదంటే చంపే భాగంలో తన వాళ్ళు అత్తగారు కూడా పాత్ర పోషించిందా అంటే వెనకాలే ఉందా లోపలే ఉందా అన్నమాట. అలాంటివి కొన్ని విషయాలైతే ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలియాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకనంటే వాళ్ళ అత్త ఇక్కడ మెయిన్ మ్యాటర్. నిజానికి ఈ హరిబాబు అనేవాడు ఈ అమ్మాయిని మంచిగా చూసుకుంటున్న రోజుల్లో కూడా వాళ్ళ అత్త అసలు నిజాన్ని అంటే ఈమె ఉండదు, ఈమె అంటే నాకు ఇష్టం లేదు, ఈమె డబ్బులు తీసుకురావాలి, ఇలాంటివి చాలా అన్నమాట. బంగారాలు అవి కూడా ఆ విషయంలో కూడా గొడవలు చాలానే వచ్చాయి. అయితే ఇక ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించిన పోస్ట్ మార్టంలో మత్తుమందు ఏమైనా ఇచ్చారా అంటే ఆ విషయం ఏమో వాళ్ళ అన్నయ్యలకి చెప్పడం లేదంట. అయితే జరిగిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి నిద్రలో ఉంది, మత్తు మందు ఇవ్వాలా, నిద్రలో ఉంది. నిద్రలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఆ దాడి జరిగిన తర్వాత ఆ అమ్మాయి కోలుకునే సమయానికి ఆల్రెడీ ప్రెగ్నెంట్ కాబట్టి ఆ అమ్మాయి వీక్ అయింది. సో ఆ వీక్ అయి ఆ అమ్మాయి మీద దాడి నిద్రలో జరిగే టైంకి ఆమె రికవరీ అవ్వలేక ఏం చెయ్యాలో అర్థం కాక ఇక అమ్మాయి వీక్ అయిపోయిందన్నమాట. అయితే వాళ్ళ అన్నయ్యలు గెస్ట్ చేసిన విషయం అయితే కరెక్టే. ఎందుకనంటే ఆ అమ్మాయి పరంగా చూసుకున్నట్టయితే ఆ అమ్మాయి చాలా స్ట్రాంగే. ఆ అమ్మాయి స్ట్రాంగ్ కాబట్టే వీడు కూడా ఎక్కడ ఆ అమ్మాయి అరుస్తుంది, కేకలు వేస్తుంది, నలుగురు వస్తారు వీడిని తిడతారని ఆమె చచ్చిపోవాలి, 100% చచ్చిపోవాలి అన్న ప్లాన్ తోనే ఇదంతా చేశాడన్నమాట. సో ఇదంతా కూడా వాట్సాప్ చాటింగ్ లో పోలీసులకి దొరికింది. అయితే ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్న విషయం 100% చచ్చిపోవాలి అన్న ప్లాన్ తోనే ఇదంతా చేశాడన్నమాట. సో ఇదంతా కూడా వాట్సాప్ చాటింగ్ లో పోలీసులకి దొరికిందన్న విషయం అయితే ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకనంటే సాధారణంగా ఇటువంటి హత్యలు ఎలా ఉంటాయి అంటే ఏదో ఒక క్షణికావేశంలో జరిగిపోయావిలే, సర్లే ఏదో జరిగిపోయింది అనుకోవచ్చు, కానీ వీడు చేసింది దుర్మార్గం కాదు, ఇది క్రూరత్వం అంటారు, కర్కోసుకం అంటారా, అసలు ఇంకా ఇటువంటి ఈ విషయాలను చెప్పుకోవడానికి తెలుగులో మాటలు సరిపోవు, భావాలు సరిపోవు. చాలా ఒళ్ళు మంటెక్కిపోతూ ఉంటుంది, రక్తం మరిగిపోతూ ఉంటుంది. ఏంటది ఇంత దారుణమా వారి పరిస్థితులు అనేసి అనుకుంటూ ఉంటారు. సో అది ఫ్రెండ్స్, మీరు కూడా న్యాయ పోరాటం జరిగే వరకు కనుక మనం పోరాడాలి. మనం ఈ విషయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయాలి. ఎందుకనంటే ఇంత జరిగితేనే ఈ వీడికి శిక్ష అనేది గట్టిగా పడుతుంది. సో పడాలి కాబట్టే ఇదంతా అన్నమాట. అది జరిగింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. వాళ్ళ కుటుంబానికి నిజంగా చెప్పాలి అంటే చాలా శక్తి కావాలి. ఎందుకనంటే ఇది మామూలు బాధ కాదు. ఈ బాధ నుంచి బయటపడాలి అంటే వాళ్ళకి చాలా శక్తి కావాలి. ఆ దేవుడు ఆ శక్తిని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.